అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. నా తోటి ధార్మిక సోదరులారా, మన ఈ సమాజంలో షిర్క్, బహుదైవారాధనతో పాటు వ్యభిచారం, సారాయి, వడ్డీ, జూదం, అత్యాచారాలు ఇలా అనేక రకాల పాపాలు ప్రబలిపోయాయి. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఆయన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన ప్రతి పని పాపం కిందకే వస్తుంది. అటువంటి పాపాలకు పాల్పడే వారి యొక్క పర్యవసానాన్ని సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో సూరతున్ నిసా ఆయత్ నెంబర్ 14లో ఇలా సెలవిచ్చాడు: అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ వమన్ యఅసిల్లాహ వరసూలహు వయతఅద్ద హుదూదహు యుద్ఖిల్హు నారన్ ఖాలిదన్ ఫీహా వలహు అజాబున్ ముహీన్. మరి ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల అవిధేయుడై ఆయన నిర్ధారించిన హద్దులను మితిమీరిపోతాడో వారిని ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వారందులో కలకాలం పడి ఉంటారు. అవమానకరమైన శిక్ష అలాంటి వారి కోసమే. అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహకు కూడా రోషం వస్తుంది. మనిషి దేవుడు నిషేధించిన కార్యాలకు పాల్పడినప్పుడు ఆయనకు రోషం వస్తుంది. నా ధార్మిక సోదరులారా, అల్లాహ్ మరియు ఆయన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల అవిధేయులై పాపాలకు పాల్పడితే ఇహ పర లోకాలలో నష్టాలను చవిచూడవలసి వస్తుంది. పాపం వల్ల మనసుపై మచ్చపడుతుంది. పాపం వల్ల అల్లాహ్ దృష్టిలో చులకనైపోతాము. పాపాల వల్ల శైతాన్ దాసులైపోతాము. పాపం మనిషిని ఏమరుపాటు గురి చేస్తుంది. పాపం వల్ల ప్రశాంతతకు దూరమవుతాము. పాపం వల్ల అనుగ్రహాలకు దూరమవుతాము. పాపం వల్ల సిగ్గు బిడియాలు నశిస్తాయి. పాపం వల్ల ఉపాధిని కోల్పోతాము. పాపం వల్ల జ్ఞానం నశిస్తుంది. పాపం వల్ల ఉపద్రవాలు వెల్లువెత్తుతాయి. పాపం వల్ల చెడు ప్రబలుతుంది. పాపం వల్ల అవమానం పాలవ్వాల్సి వస్తుంది. పాపం వల్ల విజయం పరాజయంగా మారుతుంది. పాపం వల్ల శత్రుత్వం, ఆర్థిక మాంద్యం, దౌర్జన్యం పెరుగుతుంది. కనుక నాతోటి ప్రియ ధార్మిక సోదరులారా, ఈ పాపాల నుండి మన ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను క్షమాపణ వేడుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతున్ నూహ్ ఆయత్ నంబర్ 10లో ఇలా సెలవిస్తున్నాడు: ఇస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా. క్షమాపణ కొరకై మీ ప్రభువు అల్లాహ్ను వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఇటువంటి పాపాల నుండి దూరంగా ఉండే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.